మేడం ఇది సిటీ స్కాన్ ఓకే. డిపార్ట్మెంట్, ఇది ఎంఆర్ఐ. హ్మ్. లైక్ అటు ఇన్ పేషెంట్ లోపలికి వెళ్ళడానికి ఉంది. హ్మ్. లైక్ మనం ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ కూడా లోపలికి వెళ్ళి కవర్ లోపలికెళ్ళి చేద్దాం, ఓకే చూడొచ్చు. అండి. లైక్ చూద్దాం. విత్ పర్మిషన్ వెళ్ళొచ్చు. హ్మ్. స్టూడెంట్స్ కూడా అందరు రేడియాలజీ వాళ్ళు ఇక్కడే నేర్చుకుంటారు, ఇదే హాస్పిటల్. హుహు. అంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి ఇక్కడే కాబట్టి ఉంటాయి. లైక్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అని, ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అని, హ్మ్. దాని తర్వాత ఇంటర్వెన్షనల్ అని, అలా చాలా ఉంటాయి వాళ్ళకి ఓకే. నేర్చుకోవాల్సింది. హ్మ్. అంటే ఫస్ట్ ఇయర్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మసీ ఏవైతే ఉంటాయో హ్మ్. అవి అందరికీ సేమ్ ఉంటాయి. హ్మ్. బట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనేది వాళ్ళు అడ్వాన్స్డ్గా ఏం నేర్చుకుంటారు. తీసుకుంటున్నారో దాన్ని అంటే లైక్ బట్టి. రేడియాలజీ తీసుకుంటే అడ్వాన్స్డ్ రేడియాలజీ గురించి నేర్చుకుంటారు. ఓహ్! దాని తర్వాత అంటే క్లినికల్ తీసుకున్న గురించి కోర్స్ పైన ఇంకా ఇంకా డీటెయిలింగ్ ఇంకా ఎక్కువ డీటెయిలింగ్ డెప్త్‌గా ఉంటుంది. వెళ్తారు. అంటే లైక్ ఓకే. వాళ్ళకి వచ్చే రిపోర్ట్స్ ఉంటాయి కదా, హ్మ్. సిటీ స్కాన్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని ఆ! ఎగ్జామిన్ చేయడం, లైక్ ఎంఆర్ఐ దాన్ని ఆ! ఎట్లా తీసుకున్నారు, ఓకే. దాని రిపోర్ట్ రాయడం, హ్మ్. అది మళ్ళీ పైన రేడియాలజిస్ట్ కి పంపించడం, హుహు. దాని తర్వాత హాస్పిటల్ కి సబ్మిట్ చేయడం, ఈ ఓకే. పారామీటర్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీడే ఎలా ఉంటుంది? అంటే ప్రాక్టీస్ ఏ టైంలో వీక్లీ ఇన్ని డేస్ అని ఉంటుందా? లేదంటే ఎవ్రీడే కొంచెం కొన్ని అవర్స్ ప్రాక్టీస్, కొన్ని అవర్స్ క్లాస్ అలా ఉంటుందా? ఎలా ఉంటుంది? లైక్ 3 days వీళ్ళకి క్లాస్ రూమ్ లో ఉంటుందండి. ఒక ఓకే. 3 days వీళ్ళకి డైరెక్ట్ హాస్పిటల్ కి తీసుకొస్తుంటారు. హుహుహు. హాస్పిటల్ కి తీసుకొచ్చి ఒక్కొక్క లైక్ 10 to 15 మెంబర్స్ ని డివైడ్ చేసి ఓకే. బ్యాచెస్ వైజ్ గా మీరు సిటీ స్కాన్ డిపార్ట్మెంట్, మీరు ఎంఆర్ఐ, హ్మ్. కొంతమందిని ఎక్స్రే, ఇట్లా డివైడ్ చేసి పంపిస్తారు.